అదే కేశినేని నాని గారు టీడీపీ ఎంపీ ప్రస్తుతం నేడు వైసీపీలోకి వెళ్ళారు. ఆ ఎంపీ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ సమాధి 3వ తారీఖు కట్టుకున్నారంటున్నారు. ఇందులో ఎంతవరకు వస్తుంది? ఎవరు సమాధులు ఎవరు కట్టుకుంటారో ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళే కడతారు. ఇంకో 3 నెలలు టైం ఓపిక పట్టాలి. ఇప్పుడు మాట్లాడే ముందు ఎవరిని మాట్లాడినా కనీసం జ్ఞానంతో మాట్లాడాలి. ఫస్ట్ అతను ఒక 2-3 నెలల క్రితం నుంచే బయటికి వెళ్ళాలనే ఆలోచనతో వైసీపీ వాళ్ళతోటి కొంత సీక్రెట్ వ్యవహారాలు నడిపి అంతా ప్లాన్ చేసుకొని ఎప్పుడు బయటికి పంపిస్తే వెళ్దామన్న ప్రణాళికతో చేసుకొచ్చింది తప్ప ఈ పార్టీ మీద ఆయనకి మంచి అభిప్రాయం లేదు. ఆ దశ దాకా తీసుకొచ్చిన తర్వాత సస్పెండ్ చేయించుకొని వెళ్ళాలి, నేను సానుభూతి పొందాలని ఆలోచనతో చేసుకొచ్చాడు. అంతేగాని ఒకళ్ళ సమాధులు ఒకళ్ళు కడతారా? ఎవరు సమాధులు రాజకీయాల్లో ఎవరి సమాధులు వాళ్ళే కట్టుకుంటారు. ఎవరు కట్టనవసరం లేదు. దీనికి ఉదాహరణ కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మనకు పేర్లొద్దు. ఇప్పుడు రాజకీయాల్లో ఆత్మహత్యలే కానీ హత్యలు తక్కువ ఉంటాయి. అదే ప్రకారంగా ఈయన తీసుకునే నిర్ణయాలు కూడా జరిగేది రేపు పరిణామం ఎలక్షన్లు ఉన్నాయి కదా రేపు 3 నెలల్లో. ఆ ఎలక్షన్లోనే కనపడుద్ది. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి దాదాపు ఒక 3 నెలల 5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఎంతవరకు అభివృద్ధి చేశారు? అభివృద్ధి అనేది అందరూ కనపడుతూనే ఉంది. అసలు శూన్యం కదా, అభివృద్ధి అనేది శూన్యం కదా. ఈ సంక్షేమం అనే పప్పు వేళల్లో పంచి పెట్టడం తప్ప ప్రతి కరెంటు బిల్లులు కానివ్వండి, పెట్రోలు గ్యాస్ కానివ్వండి, వేరే రాష్ట్రాల్లో వాళ్ళు సబ్సిడీ ఇచ్చారు, ఇతను ఇవ్వట్లేదు. సంక్షేమం అంటే ఎక్కడ సంక్షేమం? అది సంక్షేమం కాదు కదా. ఏదో కొంతమందికి అయితే వచ్చిన మాట వాస్తవమే, కానీ అందరికీ అది ఆ లబ్ధి జరుగుతుందనేది లేదు. గతంలో ఇచ్చిన హామీల్లో 99.99% సంక్షేమాన్ని అమలు చేశాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇందులో ఎంత వాస్తవం ఉంది? మాట్లాడేది మొత్తం పిచ్చి అబద్ధాలు కదా. మీడియాలో వచ్చేది మొత్తం జనాలు చూస్తూనే ఉన్నారు. ప్రతి ఇంట్లో టీవీ ఉంది, జనాలందరికీ అర్థం అవుతూనే ఉంది. అది 95% అమలు జరిపాడా లేకపోతే 9% అమలు జరిపాడా అందరూ కనపడుతూనే ఉంది. మద్యపాన నిషేధం అంచెలంచెలుగా అమలు జరుగుతానని చెప్పాడు. ఇప్పుడు దానికి ఇంకా 20 సంవత్సరాలు జరగబోయే 20 సంవత్సరాలుగా దాని మీద అప్పు తెచ్చాడు. ఏమి అమలు చేశాడు? ఏంటి అమలు చేసింది అంటే కరెంటు 6 సార్లు కరెంటు బిల్లులు పెంచాడు. ఇంతకు ముందు 2019 ఎన్నికల ముందు ఏ వ్యక్తి అయినా కరెంటు బిల్లు ఎంత కట్టాడు, ఇప్పుడు ఎంత కడుతున్నాడో ఒక్కసారి వాళ్ళే చెప్తారు సమాధానం రేపు ఎన్నికల్లో. ఇవాళ మనం చెప్పేదానికంటే ఆల్రెడీ జనం నిర్ణయించుకునే ఉన్నారు. అదేవిధంగా కరెంటు బిల్లులు పెంచడానికి, సంక్షేమ పథకాలకి, అదేవిధంగా ఆఖరి పెన్షన్ ఇవ్వడానికి కూడా కరెంటు బిల్లు లింక్ పెట్టాలని ఏ విధంగా చూస్తున్నారు? కరెంటు బిల్లు పెన్షన్లు కూడా కట్ చేస్తున్నారు కదా. కరెంటు బిల్లు ఎక్కువ వస్తే పెన్షన్లు కట్ చేస్తున్నారు. లేదు ఎవరన్నా కిరాయికని ఒక కారు కొనుక్కుంటే రేషన్ కార్డు కట్ చేస్తున్నారు. అది సంక్షేమం అంటారు దాన్ని? సెంటు భూమి లేదు ఒక అతనికి, ఇక్కడే కారు కొనుక్కున్నాడు, ఏదో పాత కారు కిరాయికి తిప్పుకోవడానికి కార్డు బీకేశారు. దాన్ని సంక్షేమం అంటారా? మీకు ఆధార్ కార్డు కొట్టినప్పుడు అతను ప్రాపర్టీ ఎంత ఉంది, ఏమేమి ల్యాండ్లు ఉన్నాయి, ఏమేమి ప్లాట్లు ఉన్నాయి వచ్చేస్తుంది కదా. మొత్తం ఆదాయాన్ని బట్టి తీస్తారా లేకపోతే వెహికల్ ఉంటే తీస్తారా? దాన్ని సంక్షేమం అంటారా? షర్మిల గారు మాట్లాడుతూ గతానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అదేవిధంగా ఏం మాట్లాడుతూ నా కుటుంబాన్ని చీల్చింది కాంగ్రెస్ అన్నారు. షర్మిల గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అన్నే మా కుటుంబాన్ని చీల్చాడు అన్నారు. ఈ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ చీల్చింది, చంద్రబాబు నాయుడు చీల్చాడు అని మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంతకు ముందు ఈయన జైల్లో ఉన్నప్పుడు ఆమె తిరిగితేనే కదా ఈయన చీఫ్ మినిస్టర్ అయింది. ఇవాళ వాళ్ళు చీల్చారు, వీళ్ళు చీల్చారు అని వేరే వాళ్ళ మీద నీ ఫోకస్ పెట్టి నీ జీవితం మొత్తం అబద్ధాలే కదా. ఈ 19 ఎన్నికలకు ముందు ఏమేమి అబద్ధాలు ఆడావో ఒక్కటన్నా వాటిల్లో నిజం ఉందా? ఆయన్ని వాళ్ళ బాబాయిని వివేకానందరెడ్డి చంపిన కేసులో చంద్రబాబు నాయుడు గారిని ముద్దాయిగా చేసి ఫ్రంట్ పేజీలో, సాక్షి పేపర్లో ఫ్రంట్ పేజీలో పెట్టి నారాసురుడి రక్త చరిత్ర అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టి తర్వాత ఏమి నిరూపణ అయింది, ఎవరి మీదకి వచ్చింది ఆ కేసు, ఇప్పటికి ఏమైంది, అది ఏది నిజం? అతను మాట్లాడే దాంట్లో ఏది నిజం ఉంది, ఎన్ని అబద్ధాలు ఉన్నాయి?
వివేక గారి హత్య కేసులో ప్రధాన ముద్దాయి అదేవిధంగా ప్రధాన అనుచరుడైన దస్తగిరి గారు మిస్సింగ్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? అది అతను ప్రాణభయంతోనే అప్రూవర్గా మారాడు. అతను జరిగింది మొత్తం మీడియాకి కానివ్వండి, ఇన్వెస్టిగేషన్లో మొత్తం అందరికీ చెప్పాడు, అప్రూవర్గా మారాడు. దాంట్లో ఇంకా మనం వేరే చెప్పాల్సింది ఏముంది? వాళ్ళందరికీ తెలిసిన విషయం. సిబిఐ కానివ్వండి, లేదు మీడియా మిత్రులకు కానివ్వండి, అందరికీ చెప్పాడు కదా అతను ఓపెన్గానే. జరిగింది మొత్తం స్టోరీ మొత్తం ఇప్పాడు కదా. అతనికి ఇచ్చిన అమౌంట్ ఎంత, ఎవరెవరి పాత్ర ఉంది దాంట్లో మొత్తం ఓపెన్గా చెప్పాడు. ఇవాళ మనం కొత్తగా చెప్పేది ఏముంది? పోలవరం అనేది రాష్ట్రానికి సంబంధించింది కాదని చెప్పేసి మంత్రి అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇంకా అవకాశం ఉంది, నేను పూర్తి చేస్తానంటున్నారు. ఈ రెండింటిని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు 73% చంద్రబాబు నాయుడు గారు 2019 ఎలక్షన్కు ముందు ఆయన చేసింది 73% పోలవరం ప్రాజెక్టుని. తర్వాత ఎంత పర్సెంట్ చేశారు అందరికీ తెలుసు. అందరూ చూస్తూనే ఉన్నారు. పోలవరం ప్రాజెక్టును చూపించడానికి ఆర్టీసీ బస్సులు పెట్టి, ప్రైవేట్ వెహికల్స్ పెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జనాలందరినీ తీసుకెళ్ళి చూపించాడు. అందరూ చూశారు. ఎవరో చెప్తే వింటాం కాదు, అది అందరూ ప్రత్యక్షంగా చూశారు. ఆ తర్వాత ఏం చేశారు వీళ్ళు వచ్చి? అసలు అంబటి రాంబాబు అనే వ్యక్తికి పోలవరం ప్రాజెక్టు డిజైన్ తెలుసా? అసలు ఎన్ని గేట్లు ఉన్నాయో చెప్పగలడా చూడకుండా? అలాంటి వ్యక్తిని భారీ నీటిపారుదల శాఖ ఇచ్చి ఒక బొపోన్లాగా తిప్పుకుంటా, ఇష్టం వచ్చినట్టు అలా మాట్లాడుకుంటా, అది ఎవరికైనా వినటానికి అసలు కనీసం కాసేపు టీవీ దగ్గర మాట్లాడేటప్పుడు వినటానికే అసహ్యంగా ఉండే మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. అది అది శూన్యం అక్కడ జరిగింది. వినడానికి అసహ్యమైన మాటలు. అదేవిధంగా కొడాల నాని గారు, చంద్రబాబు గారు 420 అంటున్నారు. ఈ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు చంద్రబాబు గారు చేసినది ఏంటంటే, ఇతను కాళ్ళ దగ్గర పడి ఉంటే సీటు ఇచ్చాడు. ఎప్పుడు 2009లో. అసలు రాజకీయ జీవితం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? చంద్రబాబు నాయుడు గారు సీటు ఇస్తేనే కదా అక్కడ ఫస్ట్ టైం అతను ఎమ్మెల్యేగా గెలిచింది. నోటుకొచ్చినట్టల్లా బజారమ్మటే కుక్క కనుక గవు గవు అన్నట్టు మాట్లాడటం తప్ప అతను మాట్లాడేదానికి అసలు ఏమైనా ఒక చిన్న పిల్లోడు టీవీ చూసినోడు కూడా అసహించుకునే భాష. ఒక పెద్ద చిన్న రాజకీయంగా విమర్శించవచ్చు, తప్పులేదు. అది రాజకీయ విమర్శ కాదు, వ్యక్తిగతంగా ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టల్లా దుర్భాషలు ఆడుకుంటా అసలు అతని గురించి మాట్లాడటానికే అసహ్యం పుట్టే అంత దరిద్రంగా తయారయ్యాడు. మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ తెలుగుదేశం మేనిఫెస్టో మీద, అదేవిధంగా వైసీపీ మేనిఫెస్టో మీద సవాలు సిద్ధమా? గతంలో చంద్రబాబు చేయలేకపోయాడు, నేను జగన్మోహన్ రెడ్డి చేశారన్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు ఏం చేశారని సవాలు ఇస్తున్నారు? ఏదైనా చేసి ఉంటే సవాలు ఇసరాలి, చేయకుండా సవాళ్ళు ఎందుకు? ఈ 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చింది, మ్యాండేట్ ఇచ్చారు ఫుల్గా. 151 మంది వైసీపీ తరఫు నుంచి గెలిచారు, ఫుల్ మెజారిటీ. ఏం చేసావని సవాలు ఇస్తున్నావు? అసలు నువ్వు చేసింది ఏంటి? ఎక్కడన్నా ఒక రోడ్డు కానివ్వండి, లేదు ఒక పక్క బిల్డింగ్ కానివ్వండి, ఈ సచివాలయాలు తప్పితే ఎక్కడన్నా పక్కా గృహాలు ఏమన్నా ఇచ్చారా ఎక్కడన్నా రాష్ట్రంలో? ఇప్పుడు కట్టిన ఇళ్ళు ఏమన్నా గృహప్రవేశాలు అయినాయా? చంద్రబాబు నాయుడు గారి టైంలో కట్టిన గృహాలని కూడా అక్కడ పక్కన పెట్టి ఇవాళ సవాళ్ళు ఎందుకు? ఆ సవాళ్ళకి అర్థం తెలుసు? ఆ సవాళ్ళు ఇసిరే వాళ్ళకి